దాని 2 కొనలు కూడా కాలిపోయిందంటాడు. ఆ కొన ఈ కొన కూడా ద్రాక్ష చెట్టు కర్ర అది కాలిపోయింది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులు ఆ ప్రక్క ఈ ప్రక్క కాలిపోతూ మచ్చై మాడై అయిష్టమైన దాన్ని అంటించుకుని పనికి మాలినటువంటి అలవాట్ల వైపు పోయి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయినటువంటి కూలిపోయిన దహన బలిపీఠం కట్టబడాలి. పాప పరిహారార్థ బలి నర్పించే బలి, ఆ బలిపీఠం, దేవునితో మాట్లాడే బలిపీఠం, దేవుడితో సంభాషించే బలిపీఠం, నిత్యము ప్రార్థించే బలిపీఠం ఈరోజు నీ జీవితంలో లేదు. చిన్నదానికి మోకాళ్ళు వేసేవి దానివి, పెద్దదానికి మోకాళ్ళు వేసేవాడివి, చిన్న చిన్న విషయాలకు ఉపవాసం ఉండేవాడివి, పెద్ద పెద్ద విషయాలకు ఉపవాసం ఉండేవాడివి. ఈరోజు లేదు. ఆ ప్రార్థన జీవితం చల్లారిపోయింది. ప్రతిదానికి ప్రార్థన అనే వ్యక్తివి, ప్రతిదానికి సహవాసం ఉండేది నీలో. సంఘ సహవాసం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుని సహవాసం లేదు, బలిపీఠ సహవాసాలు కోల్పోయావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, పడిపోయినటువంటి కూలిపోయిన కూల త్రుయ్యబడినటువంటి ఆ బలిపీఠం మరల కట్ట. ఎవడు కూలగొట్టాడో వాడికి అలాగా ఉంది. ప్రభు చెప్పాడు, కూలగొట్టినోడు ఎవడో నీ భక్తిని, నీ విశ్వాసం పాడు చేసినోడు ఎవడో వాడి పని అలాగా ఉంది. సదున భూమి అయిపోతావు. ఆ కోపం వచ్చాడు అంటాం, నడ్డి వేసానంటే సదునైపోద్ది అంటాం కదా మనం. ప్రభు చెప్తాం, ఆ ప్రార్థన బలిపీఠాన్ని కూలగొట్టినోడు ఎవడో, ఆ ఆత్మీయ జీవితాన్ని పడద్రోసిన వాడెవడో, నీ మోకాళ్ళను వాడిని చెడగొట్టినోడెవడో, లేనిపోని వ్యసనాలు లేనిపోయిన అలవాట్లు నేర్పిన వాళ్ళు ఎవరు నీకు? ఎంతో ప్రార్థన చేసేవి ఈరోజు ప్రార్థన ఏమైపోయింది? పర్ణశాల పండగ ఆగిపోయింది. పండగ వాతావరణంలో ఎంతో సంతోషించే వ్యక్తి ఫలవృక్షాలన్నీ పొందుకున్న తర్వాత దేవుని ప్రజలు వారి పంటలోంచి అన్ని పంటలు పండి సమృద్ధి వచ్చాక ఆ ఫలవృక్షాలన్నీ పోగు చేసుకొచ్చి దేవుని సన్నిధికి తెచ్చి పర్ణశాలలు వేసుకొని పండగ చేసుకునేవారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు. ఈరోజు ఏదో పండగ వాతావరణం, ఫలవృక్షాలు దేవుని సన్నిధికి తేబడేవి. ఈరోజు లేదు నీ జీవితంలో, బ్రతుకులో ఆ పండగ వాతావరణం. దానికి ఎవరో ఒక వ్యక్తి కారణం. కోల త్రొయ్యబడడానికి ఎవరో ఒక వ్యక్తి కారణం. బలిపీఠం పడిపోవడానికి ఎవరో ఒక వ్యక్తి కారణం. నీవే గుర్తించుకోవాలని రాత్రి ప్రభు చెప్పాడు, ఒక్క అవకాశం ఇస్తా ఉన్నాను నీకు, తిరిగి కట్టుకుంటావా? ఒక అవకాశం ఇస్తాను, సంవత్సరం లోపల మరలా ఎఫెక్ట్ పెంచు, సంవత్సరం లోపల మరలా నీవు కట్టుకోవాలి. ఒక్క ఏడాది టైం ఇవ్వయ్యా, ఒక్క ఏడాది టైం ఇవ్వయ్యా. బలిపీఠం నేను మరలా కట్టుకుంటాను. ఫలించుటకు నేను ఈ చెట్టుకి, ద్రాక్ష తోట మధ్యలో ఉన్న ఈ చెట్టుకు నేను ఎరువు పోసి నీరు పోసి సంవత్సరం లోపల కాపు కాచేటట్లుగా మారుస్తాను అని బ్రతిమాలుకున్నాడు వ్యవసాయం. ప్రభు అంటా ఉన్నాడు, ఒక్క సంవత్సరం టైం ఇస్తా ఉన్నాడు నీకు. రాత్రి దేవుడు చెప్పడు, ఈ లోపల నీవులో మార్పు రావాలి. జాగ్రత్త, తదుపరి దేవుని మీద నిందేయటానికి కుదరదేక. చాయిస్ ఇస్తా ఉన్నాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎవడు ఆ వ్యక్తి? నెబుకద్నెజరు ఎవడాడు? ఎవరావే నీ భక్తిని కూల్చింది? నీ మోకాళ్ళను వాడిని చల్లార్చేసింది ఎవరు? నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసింది ఎవరు? తిరిగి కట్టుకునే ప్రయత్నం చేయి. పనికి మాలి సహవాసాల జోలికి వెళ్ళకుని. నువ్వు ఎలాగూ ఏ బలిపీఠం నుంచి తీయబడ్డావు, ఏ బండ నుంచి చెక్కబడ్డావో, చచ్చే వరకు నువ్వు అలాగే బ్రతక. ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ బండ నుంచి నువ్వు తీయబడ్డావో, నీ రూపం, నీ పోలిక ఎక్కడి నుంచి వచ్చిందో, ఇలా నిలవబడ్డానికి, మాట్లాడడానికి, స్తుతించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ప్రార్థించడానికి, పాడడానికి ఎన్నో వరాలు, తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడ నువ్వు చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో. మళ్ళా నువ్వు కూలిపోవడానికి గల కారణం ఎవరో దాన్ని పడదోశారు. నీ స్నేహితుడా, నీ బంధువా, నీ సహచరుడా, నీతోటి సహోదరుడా, సహోదరియా, జాగ్రత్త. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి జీవము గల దేవుని సన్నిధి. అన్య దేశస్థుడైనటువంటి కోరేసు రాజు అంటా ఉన్నాడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన పైన ఉన్నాడు, మనము కింద ఉన్నామన్నాడు. ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో అన్నాడు అన్నమాట. ఆయన పైన ఆకాశం అందున్న దేవుడు, భూమి యందున్న మనుషుల కొరకు మందిరము కట్టాలని నన్ను ప్రేరేపించాడన్నాడు. అన్యదేశస్థుడు, అన్యదేశపు రాజు, విగ్రహారాధికుడు, దేవుని ఎరగని వ్యక్తి,
నన్ను ప్రేరేపించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పని కొరకు నిలబడమంటున్నాడు. ఆయన పని కొరకు నన్ను సాక్షిగా ఉండమంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఎవరు బాగు చేయలేరు. కానీ ఫలాలు లేకుండా ఉండటం మంచిది కాదు. 1 year టైం ఉన్న దేవుడు నీకు ఇచ్చింది. ఈ లోపల నీ భక్తిలో ఎక్కడ పడిపోయి చల్లారిపోయి ఏ పనికి మాలి వ్యసనాలు అందించుకున్నావో, ఎక్కడ నోరు జారిపోతా ఉన్నావో, ఎక్కడ పడిపోతా ఉన్నావో, ఎక్కడ పాపంలో దిగజారిపోతా ఉన్నావో, ఎక్కడ నడక ద్వారా చెడిపోతా ఉన్నావో, అది కరెక్ట్గా సరి చేసుకుని గ్రహించుకొని బాగు చేసుకుంటే ఆ బలిపీఠం మీద నీవు అర్పించే నైవేద్యం ప్రభు అంగీకరిస్తాడు. గతించిన 2 దినాల క్రితం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధవల సింహాసనం మీద కూర్చున్న ప్రభు దగ్గర ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పాత్ర దేవుని దగ్గరికి తేబడ్డది అని గడిచిన 2 దినాల క్రితం నేను మీకు జ్ఞాపకం చేశాను. గ్రంథములు తెరిచినప్పుడు ఆ పాత్రలో నుంచి పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి చేరాయి, సింహాసనం దగ్గరికి చేరాయి. ఆ ప్రార్థన జీవితాన్ని మరలా సంపాదించుకో, ఆ భక్తి జీవితాన్ని మరలా సంపాదించుకో, ఆత్మీయ జీవితాన్ని మరలా సంపాదించుకో. పడిపోయిన నీ ప్రార్థన మరలా కట్టబడాలి. పండగ వాతావరణం మరలా నీటిలోకి రావాలి. నీ భక్తి మరలా నిలబెట్టుకో. ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు నిలబడు, సాక్షిగా నిలబడు. మరొకసారి జెరుబ్బాబెలు నిలబెట్టినట్టు ఆయన తరపున నువ్వు నిలబడితే నీ శక్తి ద్వారా జరగని కార్యాలు ప్రభు చేయబోతా ఉన్నాడు. నా ఆత్మ ద్వారా చేస్తాను. అడ్డొచ్చే ప్రతిదాన్ని సదును చేస్తాను, నీ ముందు నడుస్తాను. కానీ నువ్వు నా కొరకు నిలబడాలి. బలిపెట్టు నువ్వే కట్టాలి. పడిపోయిన మందిరాన్ని కట్టడానికి మళ్ళా జెరుబ్బాబెలు నువ్వు నిలబడాలి. యెహోషువ నువ్వు నిలబడాలి. దీపాలకి నూనె తగ్గిపోయింది. దీపాలలో నూనె లేదు. యెరూషలేము ప్రజల్లో, యూదులలో ఆ దీపాలు ఆరిపోతా ఉన్నాయి. ఆ దీపాలకి మీరే నూనెగా మారాలి. మీరే ఒలీవ చెట్లుగా మారాలి. మీరే భక్తులుగా మారాలి. మీ ప్రార్థన ఒక తైలంగా మారాలి. మీ భక్తే ఒక తైలముగా మారాలి. అలా నువ్వు నిలబడతావా? నువ్వు నిలబడితే నా ఆత్మ ద్వారా కార్యాలు చేస్తా. ఎవరికి వారే లేచి నిలబడి ఒక్కసారి మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దామని నోరు తెరిచి, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం. నీ వాత్సల్యం, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించేనే. చెప్తామా? నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించేనే. పాపము చేశాను, దోషినయున్నాను. నేను ప్రార్థన చేయమన్నాను, చైరుస్తేమనలేదు. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. అందరూ తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. సుఖ హృదయం కలుగా చేయు, శుద్ధ హృదయం కలుగా చేయు. నాలో నోరు తెరిచి మాట్లాడు దేవుడు. పడిపోయిన బలిపీఠం మరొకసారి కట్టబడాలి. కూలిపోయిన బలిపీఠం, పురాతన బలిపీఠం కట్టబడాలి. ఆదిలో ఉన్న నీ భక్తి, ఆది
ఆగవదని ప్రార్థన కడవరి దినములలో మళ్ళా నువ్వు ప్రారంభించాలి. కలుగజేయము సుతారుదయం కలుగజేయ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారి ప్రార్థన